అందరికీ నమస్కారం. శతక మాధుర్యం పాఠ్యభాగంలోని భాషాంశాలు, వ్యాకరణ అంశాలను గురించి తెలుసుకుందాం. ముందుగా పదజాలం. క్రింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి. మంచి చెప్పినా దృప్తుడు వినడు. దృప్తుడు గర్వం కలిగిన వాడు. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఖ్యాతి, కీర్తి. విష్ణువు తల్పం ఆదిశేషుడు. తల్పం శయ్య. కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కాన అడవి. పగటికి రాజు భాస్వంతుడు. భాస్వంతుడు సూర్యుడు. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పండితుడు బుధుడు విద్వాంసుడు. భుజగం పాము సర్పం. కరి ఏనుగు గజం. పక్షి విహగము ఖగము. హరి విష్ణువు శ్రీహరి. క్రింది పదాలకు నానార్థాలు రాయండి. ధర భూమి వెల. శ్రీ లక్ష్మి సిరి. వారి నీరు నీటి కుండ. పదము శబ్దము పాట. మిత్రుడు స్నేహితుడు సూర్యుడు. కింది పదాలకు వ్యుత్పత్తర్థాలు రాయండి. భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. భుజగము కుటిలముగా పోవునది సర్పము. ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు. హస్తి హస్తము కలది ఏనుగు. కింది ప్రకృతి వికృతులను జతపరచండి. చంద్రుడు చంద్రుడు. నిత్యము నిచ్చలు. స్వామి సామి. హంస అంచ. ధర్మము దమ్మము. వ్యాకరణ అంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. నిష్ఠురోక్తులు. నిష్ఠుర ప్లస్ ఉక్తులు నిష్ఠురోక్తులు గుణసంధి. వెంకటేశ. వెంకట ప్లస్ ఈశ వెంకటేశ గుణసంధి. అవ్వారి. ఆ ప్లస్ వారి అవ్వారి త్రికసంధి. మనుజుడగునే. మనుజుడు ప్లస్ అగునే ఉత్వసంధి. ధీరోత్తముడు. ధీర ప్లస్ ఉత్తముడు ధీరోత్తముడు గుణసంధి. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. కాళిక ప్లస్ అంబ కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి. ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు త్రికసంధి. దానంబు ప్లస్ చేయుట దానంబు సేయుట గసడదవాదేశ సంధి. ఏలా ప్లస్ ఒకో ఏలొకో అత్వసంధి. అనునాసిక సంధి. కింది పదాలను గమనించండి. వాక్ ప్లస్ మయము వాంగ్మయము. రాట్ ప్లస్ మహేంద్రవరం రాన్ మహేంద్రవరం. జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు. అప్ ప్లస్ మయము అమ్మయము. పై వాటిలో మొదటి పదాల చివర కాచాటాత పాలు అనగా వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. రెండవ పదం మొదట నా కానీ మా కానీ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసికాక్షరాలు ఆదేశంగా వస్తాయి. దానిని అనునాసిక సంధి అంటారు. కింది పదాలను కలిపి రాయండి. జగత్ ప్లస్ నివేశ జగన్నివేశ. దిక్ ప్లస్ మండలము దిక్మండలము. రాట్ ప్లస్ మణి రాన్మణి. కింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి. శౌర్యలక్ష్మి. శౌర్యమనేటి లక్ష్మి రూపక సమాసం. ప్రతిదినము. దినము దినము అవ్యయీభావ సమాసం. బ్రతుకు తెరువు. బ్రతుకు కొరకు తెరువు చతుర్థీ తత్పురుష సమాసం. సజ్జన సంగతి. సజ్జనుల యొక్క సంగతి షష్ఠీ తత్పురుష సమాసం. గురుతర బాధ్యత. గురుతరమైన బాధ్యత విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మరొక నూతన పాఠంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.